కుక్కల కరవడం వల్ల మాత్రమే కాదు, నాకడం వల్ల కూడా ఈరోజు ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి. యూకేకి చెందినటువంటి సుంజిత్ సంగ్ అనే 56 ఏళ్ల మహిళకి వాళ్ళు పెంచుకున్నటువంటి కుక్క ఒక పుండు ఉందంట ఆవిడకి. ఆ పుండు మీద నాకింది. ఆ కుక్కకి ఎటువంటి వ్యాధులు లేవు. అయితే ఆ పుండు నాకడం వల్ల ఆవిడకి ఏదో వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి పేరు ఏమొచ్చేసి సెప్సిస్. ఆ సెప్సిస్ వ్యాధి వచ్చిందంట. అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్తే అది సెప్సిస్ వ్యాధి అని నిర్ధారించారు. కానీ దానికి కూడా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. మేము సెప్సిస్ వ్యాధి అనుకుంటున్నాం కానీ ఈ వ్యాధి ర్యాబీస్ కాదు, సెప్సిస్ అని పూర్తిగా చెప్పలేము అని చెప్పారు. ఆవిడ దగ్గర 36 వారాల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆ తర్వాత కాళ్ళు చేతులు కోల్పోయారు. అలా రోజు రోజుకి కూడా ఆరోగ్యం క్షీణించడం, ఆ కాళ్ళు చేతులు కోల్పోవడం, ప్రాణం కూడా పోయే పరిస్థితి. కానీ ప్రాణం నిల్చుంది. కానీ ఏంటి ఉపయోగం? కాళ్ళు చేతులు కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాణం ఉండి ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఆవిడకి 2-3 హెల్ప్ చేయాలి ఆవిడ దైనందిన జీవితంలో. ఈరోజు ఆవిడ జీవితాన్ని కోల్పోయారు. ఇంకా చనిపోతే ఒక విధంగా బెటర్. ఈ సేవలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాగో చేయరు, యూకే కాబట్టి. ఆవిడ కోసం ఎవరినైనా పెట్టాలంటే కొన్ని పౌండ్స్ ఇవ్వాలి. కొన్ని వేల పౌండ్స్ అవుతాయి నెలకి. కాబట్టి పెంపుడు కుక్కల వాళ్ళకు కూడా మనం మామూలుగానే ఇలాంటివి పెద్దగా పట్టించుకోము, ఎక్కడో అరుదుగా వస్తాయి కాబట్టి. మామూలుగా వీధి కుక్కల్లో ర్యాబిస్ వ్యాధి ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి కుక్కలకి ఇంజక్షన్లు చేయిస్తే అటువంటి వ్యాధులు ఏమీ రావు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మామూలుగా ఉన్నప్పుడు మీరేం చేసినా సరే, ఇలాంటి అనారోగ్యంగా ఉన్నప్పుడు వాటిని దర్రానివ్వకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా పిల్లలకి దూరంగా ఉంచడం మంచిది.